అందరికీ నమస్కారం. నేను మీ రైట్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ కమిషనర్ గారు ఒక ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎగ్జామ్ ఫీజు కట్టిన వివరాలు చెక్ చేసుకోవడానికి ఆన్లైన్లో మాత్రము ఒక అప్డేట్ తీసుకురావడం జరిగింది. ఈ వీడియోలో మీకు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంటే ప్రైవేట్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్ వాళ్ళు వాళ్ళ ఎగ్జామ్ ఫీజు కట్టిన వివరాలు, ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగా హిందీ, తర్వాత వాళ్ళ యొక్క సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయో తెలుసుకోవడానికి వాళ్ళే వాళ్ళ యొక్క మొబైల్లో కానీ ఇంటర్నెట్ సెంటర్లో కానీ చెక్ చేసుకునే విధంగా పెట్టడం జరిగింది. ఒకసారి ఏ విధంగానో మీకు చూపెడతాను. ముందుగా మనము TSBI వెబ్సైట్ ఎలా ఓపెన్ చేయాలో ఒకసారి నేను ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. ఇక్కడ చూసినట్లయితే ముందుగా మీ మొబైల్లో కానీ లేదంటే ఇంటర్నెట్ సెంటర్లో కంప్యూటర్లో కానీ మీరు క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. నేను క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేశాను. దాంట్లో మీ యొక్క గూగుల్ సెర్చ్లో ఏమని టైప్ చేయండి అంటే TSBI మీకు ఇక్కడ చూడవచ్చు CGG అని టైప్ చేయండి. ఆటోమేటిక్గా ఇక్కడ చూసినట్లయితే TSBI.cgg.gov. దాని మీద ట్యాప్ చేయండి. మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఏర్పడుతుంది. తర్వాత ఇక్కడ TSBI సర్వీస్ అని ఉంది. దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. మనకు ఇక్కడ కనిపెడుతుంది చూడండి, స్టూడెంట్ చెక్ లిస్ట్ IPE మార్చ్ 2020. దీని మీద మీరు ఒకసారి క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యా మండలి ఇది కమిషనర్ గారు మంచి అప్డేట్ మాత్రం తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూడండి, ఒకవేళ మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ అయితే ఇక్కడ ఫస్ట్ ఇయర్ మీద క్లిక్ చేయండి. సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ అయితే సెకండ్ ఇయర్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు అయితేనేమో వాళ్ళ యొక్క ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ ఇయర్ మీద ట్యాప్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, ఇక ఫస్ట్ ఇయర్ మీద నేను ట్యాప్ చేశాను. చేసిన వెంటనే ఇక్కడ ఏం అడుగుతుందంటే మనకు SSC నంబర్ అడుగుతుందండి. SSC హాల్ టికెట్ నంబరు. దీన్ని చూసినట్లయితే మనము ఇక్కడ చూడండి, నేను ఒక స్టూడెంట్ యొక్క SSC హాల్ టికెట్ నంబరు ఇక్కడ ఎంట్రీ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే గెట్ స్టూడెంట్ డీటెయిల్స్ అని ట్యాప్ చేయండి. ఇక్కడ ట్యాప్ చేసే ఇక్కడ చూడండి, విద్యార్థి యొక్క ఎగ్జామ్ ఫీజు ఎవరైతే కడతారో వాళ్ళ యొక్క వివరాలు మొత్తము రావడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్క స్టూడెంట్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ప్రైవేట్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్, కార్పొరేట్ కాలేజ్ ఆల్ స్టూడెంట్స్ చెక్ చేసుకోవచ్చండి. వారి యొక్క అడ్మిషన్ నంబరు, వాళ్ళ యొక్క అడ్రస్, తర్వాత వాళ్ళకి ఏమేమి ఎగ్జామ్స్ ఉంటాయో ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీషు, తెలుగు, తర్వాత ఎకనామిక్స్, ఇక ఎవ్రీ సబ్జెక్టు, ఇక్కడ గ్రూప్ నేము, ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా, వాళ్ళ యొక్క ఫోటో కానీ తర్వాత సిగ్నేచర్ కానీ ఎవ్రీథింగ్ చెక్ చేసుకోవచ్చు అండి. ఎగ్జామ్ ఫీ పర్టిక్యులర్స్ కూడా మీకు ఇక్కడ ఉంటుంది. మీరు అందరూ ప్రతి ఒక్క స్టూడెంట్ మీ యొక్క మొబైల్లో కానీ ఇంటర్నెట్ సెంటర్లో కానీ మీ యొక్క కంప్యూటర్లో కానీ ఇది తీసుకురావడం జరిగింది. ఇది మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి లైక్ చేసి షేర్ చేయాలని కోరుచున్నాను. ఒకవేళ మొట్టమొదటిసారిగా నా యొక్క ఛానల్ చూసేది ఉంటే దీన్ని సబ్స్క్రైబ్ మరి ఇటువంటి లేటెస్ట్ అప్డేటు మీకు వెంటనే నోటిఫికేషన్గా మీకు యూట్యూబ్లో రావాలి అంటే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ టైప్ చేయాలని కోరుచున్నాను. అందరికీ ధన్యవాదాలు.